నమస్తే అందరికీ. వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈ మధ్యలో వ్లాగ్ సరిగ్గా పోస్ట్ చేయట్లేదు. మీరు చాలా డిలే చేస్తున్నారు అని కామెంట్ చేసిండ్రు. అవునండి, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీడియోస్ తీయలేకపోతున్నా. అదేంటో గానీ జర్ర సంతోషంగా ఉన్నామా అని అనుకుంటాము. ఆలోపే ఏదో ఒకటి ప్రాబ్లమ్ అనేది ఇట్లా వస్తూ ఉంటుంది. ప్రాబ్లమ్స్ అన్నీ క్యూ కట్టినేమో వన్ బై వన్ వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా, ఆల్రెడీ షార్ట్స్ పోస్ట్ చేసిన. నేనైతే ఒక 2 డేస్ ఉందాం అనేసి అనుకున్నా అనమాట. మంచిగా మోని పాపతోటి ఉందాం 2 రోజులు హ్యాపీగా అనుకున్నా. ఒక్కరోజు ఉన్నా చక్కగా అంతే. నెక్స్ట్ డేనే చలో ఒక ఇష్యూ వచ్చింది. దానివల్ల మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది. ఇంకా నేను అక్క మోని పాప అయితే స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. మోని పాప ఉంది కదా, బస్సులో తన కంఫర్ట్ ఫీల్ అవ్వదని చెప్పి ఆటో బుక్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. ఓలా, ఊబర్, ర్యాపిడో మూడిట్లల్లో కొంచెం ఊబర్‌లో తక్కువ ఫేర్ చూయిస్తది. కానీ ఊబర్ నుంచి అస్సలు బుక్ అవ్వట్లేదు. ఎంతసేపు ట్రై చేసినామో లాస్ట్‌కి ఓలాలో బుక్ అయింది. ఇది బల్కంపేట్ టెంపుల్ అనమాట. నేను మా అక్క అయితే ఇక్కడ దండం పెట్టుకున్నాం. పోయే పని మంచిగా సాల్వ్ అయిపోవాలి, ఏ ఇష్యూ అవ్వొద్దు అని చెప్పి. ఈ వింటర్ సీజన్ ఏమో గానీ రాత్రి పూటనేమో ఫుల్ చలి పెడుతుంది. పొద్దున పూటనేమో ఫుల్ ఎండ వస్తుంది. సేమ్ లైక్ సమ్మర్ సీజన్ లాగా ఎండ వస్తుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడేమో చల్లగా అనిపిస్తుంది. ఎండకు పోయి నించోవాలనిపిస్తుంది. ఎండకు నించుంటేనేమో దారుణంగా ఎండ కొడుతుంది. అండ్ ఆటో అంకుల్ ఇక్కడ కొద్దిసేపు ఆపేసిండ్రు. ఆయన బిర్యానీ పార్సల్ తెచ్చుకుంటా అని వెళ్ళిండ్రనమాట. అన్లిమిటెడ్ బిర్యానీ అంట 99 రూపీస్‌కి. ఇట్లాంటివి నేను ఇన్‌స్టాలో చూసినుంటి రీల్స్. ఈ అంకుల్ ఏమంటే అమీర్పేట్ దగ్గర నుంచి తీసుకొచ్చిండ్రు. ఇదంతా అమీర్పేట్ అనమాట. అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ అంటారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతది. షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు స్ట్రీట్ షాపింగ్ ఉంటది. నేను చాలా సార్లు అనుకున్నా అమీర్పేట్‌లో షాపింగ్ చేయాలి, అమీర్పేట్‌లో షాపింగ్ చేయాలని. ఈ మధ్యలో బస్సులో వచ్చినా గానీ ఈ రూట్ నుంచే తీసుకొస్తుంది. ఈ రూట్ నుంచే తీసుకెళ్తుండ్రనమాట. చూసిన ప్రతిసారి కూడా అనిపిస్తది ఇక్కడ షాపింగ్ చేయాలని. డబ్బులున్నప్పుడు వచ్చి ఈసారి ఇక్కడనే షాపింగ్ చేస్తా. అండ్ క్రిస్మస్ కదా, అన్ని స్టోర్స్ మంచిగా డెకరేట్ చేసిండ్రు. మా మౌని పాప అయితే నా దగ్గరకొచ్చేసింది. మా అక్క వండుకుంది. మా అక్కకి అదేందో గానీ జర్నీ అంటే చాలు పడుకుంటది. పాపం మా అక్కకి జర్నీ పడదు. కార్ అయితే అసలుకే పడదు. ఈవెన్ మెట్రో ఎక్కినా గానీ వామిటింగ్ వచ్చినట్టు అయితుంది అనేసి అంటుంది. అండ్ ఎప్పుడన్నా దూరం ట్రిప్‌లకి వెళ్తాం కదా, ఇంకా తనకు అస్సలంటే అసలు జర్నీ పడదు. తనకు వామిటింగ్ వచ్చినట్టు అయితది, ఎట్లనో అయితదని చెప్పి నిద్రపోతదనమాట. నిద్రపోతే ఏం కాదని. అండ్ మేము ఎక్కడన్నా దూరం పోయేది ఉంటే సోంఫ్, ఇంకా నిమ్మకాయ ఇవి ఎంబడి పెట్టుకుంటామనమాట. అండ్ ఇంటికి దగ్గరకైతే వచ్చేసినాము. ఇది మా ఏరియా హాస్పిటల్ అనమాట. ఇక్కడనే మా తమ్ముడు పుట్టిండు. ఇక్కడ నుంచి మా ఇల్లు చాలా దగ్గర. నా స్ట్రెంగ్త్ అండ్ నా వీక్‌నెస్ 2 మా అక్కనే. మా అక్క ఏమంటే చిన్న చిన్న విషయాలకి చాలా టెన్షన్ పడిపోతా ఉంటది. తనని సంజాయించలేక నాకు చిరాకొచ్చేస్తది ఒక్కొక్కసారయితే. అసలు ఏం జరిగిందంటే 2 ఇయర్స్ బ్యాక్ మా నాయనమ్మ కింద పడినుండే. తను కింద పడ్డప్పుడు హిప్ జాయింట్ ఫ్రాక్చర్ అయింది. సర్జరీ చేయాలన్నారు. మా నాయనమ్మ ఏజ్ పెద్దది కదా, డిసైడ్ అయ్యి ఇంకా ప్రైవేట్‌లోనే చేయిద్దామని అనుకున్నాము. సర్జరీ అంటే తెలిసిందే కదా, ఆబ్వియస్‌లీ చాలా డబ్బులైతాయి. అందులో ప్రైవేట్ అంటే ఇంకెక్కువనే అయితాయి. మన దగ్గర సేవింగ్స్ అంటూ ఏమీ లేవు. ఇంక ఇట్లాంటి కష్టాలొచ్చినప్పుడు ఆదుకునేదేంది, బంగారమే గదా. మా అత్తకి నాయనమ్మ అంటే చాలా ఇష్టము. పాపం తన గోల్డ్ ఇచ్చింది మాకు. ఇచ్చి ఇది బయట పెట్టేసి పైసలు తీసుకురండి, తీసుకొచ్చి నాయనమ్మకి సర్జరీ చేయించండి అని చెప్పి ఇంక ఇచ్చింది. సో, నేను మా అక్క ఎళ్లి ఇంకా గోల్డ్ మనపురంలో పెట్టి అమౌంట్, కావాల్సిన అమౌంట్ అయితే తెచ్చుకున్నాము. తెచ్చుకొని మా నాయనమ్మకి సర్జరీ అయితే చేయించినాము. అప్పటి నుండి ఇప్పటిదాకా ఎవ్రీ మంత్ దానికి ఇంట్రెస్ట్ పే చేస్తూనే ఉన్నాము. లాస్ట్ 2 మంత్స్ నుంచి అయితే పే చేయలేదు. అంటే వాళ్ళు ఎవ్రీ మంత్ మీది ఇంట్రెస్ట్ పే చేయాలని కాల్ చేస్తారు. మరి లాస్ట్ 2 మంత్స్ నుంచి చేయలేరో ఏమో. కాల్ వస్తే మా అక్కకే వస్తదనమాట. తనకు కాల్ రాలేదంట. మేము కూడా అట్లెట్లా మర్చిపోయినామో ఏమో, 2 మంత్స్ నుంచి ఇంట్రెస్ట్ కట్టుడు కూడా మర్చిపోయినాము. అండ్ ఇంకోటేమంటే అది దానిది రినివల్ డేట్ కూడా అయిపోయిందంట. పర్టిక్యులర్ డ్యూరేషన్ తర్వాత అది రినివల్ చేయిస్తూ ఉండాలంట. లేకపోతే మన గోల్డ్ అనేది ఆక్షన్‌కెళ్ళిపోతదంట. అయితే నిన్న నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండే కదా, అక్క ఫోన్‌కి ఫోన్ వచ్చింది. నేనే లిఫ్ట్ చేసినా. ఇట్లా మనపురం నుండి చేస్తున్నామంటే, సారీ మేడం కట్టేస్తాము, 2 ఒకటేసారి కట్టేస్తాం అని చెప్పిన నేను. లేదండి మీది రినివల్ డేట్ కూడా అయిపోయింది, ఆక్షన్‌కెళ్ళిపోతుంది మీ గోల్డ్ అని చెప్పింది తను. ఇంకా తను అట్లా చెప్పేసరికి నాకు ఎట్లా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాలే. ఇంకా మా అక్కకి ఏడుపు ఒక్కటే తక్కువ. ఇంకా నేను అడిగిన ఆడికి, అట్లెట్లా ఆక్షన్‌కి పెడతారండి, మేము రెగ్యులర్‌గా పే చేస్తున్నాము. మీరు లాస్ట్ 2 మంత్స్ నుంచి కాల్ చేయలేదు, అసలు రిమైండ్ కూడా చేయలేరు మీరు. మీరు చేసుంటే మేము ఇంట్రెస్ట్ కూడా పే చేస్తుండే అండ్ రెన్యువల్ చేయించుకుంటుండే అనేసి అన్నా. అంటే లేదు ఒకసారి రండి, బ్రాంచ్‌కి రండి మాట్లాడతాం అనేసి అన్నారు. ఇంకా నేను అక్క అయితే వచ్చినాము. ఎవరైనా రావచ్చా లేకపోతే పెట్టిన పర్సనే రావాలా అంటే పెట్టిన పర్సనే రమ్మన్నారు. అందుకని ఇంకా అక్క కూడా రావాల్సొచ్చిందనమాట.
వచ్చినాము. ఇక్కడ మాట్లాడినాము. మాట్లాడితే ఫస్ట్ తనేమన్నదంటే, ఇంట్రెస్ట్ పే చేయండి. చేసిన తర్వాత మీ ఫోన్‌లోనే యాప్ ఏసి రెన్యువల్ చేస్తా అన్నది. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ కట్టేసినాము 2 మంత్స్‌ది. కట్టినంక తను రెన్యువల్ చేసి ఇచ్చింది. ఏ నిమిషంలో బంగారం బయట తాకట్టు పెట్టినామో ఏమో గానీ, అప్పటినుంచి ఒకటి, ఒకటి, ఒకటి బయట పెడుతూనే ఉన్నాము. ఫస్ట్ నాయనమ్మ కోసము, తర్వాత మా అత్త హాస్పిటలైజ్ అయింది తన కోసము, తర్వాత రితిష హాస్పిటలైజ్ అయింది తన కోసము. అట్లా ఒకటి, ఒకటి, ఒకటి అంతా బయట పెట్టేస్తున్నాము. అండ్ దాని నుంచి వచ్చిన పైసలలో మ్యాక్స్ హాస్పిటల్ బిల్స్ కట్టనీకనే సరిపోయింది. అండ్ మా మోని పాప పుట్టినప్పుడు కూడా చేతిలో అస్సలు పైసలు ఏం లేకుండే అని చెప్పి, అప్పుడు కూడా కొన్ని పైసలు ఇట్లనే గోల్డ్ పెట్టే తెచ్చుకున్నామనమాట. నిన్న వాళ్ళు కాల్ చేసి గోల్డ్ ఆక్షన్‌కి వెళ్ళిపోతది అన్నప్పుడు నాకు కూడా కొంచెం టెన్షన్ అయింది. ఎందుకంటే వన్స్ ఆక్షన్‌కి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. అండ్ గోల్డ్ రేట్ ఏమో అసలు టూ మచ్‌గా పెరిగిపోతుంది. ఇప్పట్లో మనం అసలు కొనలేము అసలు గోల్డ్. అమ్మో! ఉన్నది పోగొట్టుకోవద్దు అని మస్తు టెన్షన్ అయితే అయింది. అండ్ ఇంకోటేమంటే మాకు చిట్టి దొరకలేదు. వాళ్ళు పెట్టింది స్లిప్ తీసుకొని రమ్మన్నారు. ఆ స్లిప్ ఏమో మాకు దొరకలేదనమాట. నేను మా అక్క ఉన్నలేని పేపర్స్ అన్నీ వెతికినాము. అప్పుడు దొరికింది. అండ్ ఫైనల్‌గా ఎళ్ళినాము. రెన్యువల్ గూడా అయిపోయింది. అండ్ రిటర్న్ ఇంటికొస్తున్నామనమాట. నేను మా అక్క అయితే ఎప్పటినుంచో అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడైతే గట్టిగా ఫిక్స్ అయిపోయినాము. వన్స్ చేతికి పైసలు రాంగానే గోల్డే ఫస్ట్ ఇడిపించుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ గోల్డ్‌కి ఇయ్యాలని డిసైడ్ అయిపోయినాము. ఎందుకంటే ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నాము. ముందు నుంచి గూడా నేను మా అక్క అదే అనుకున్నాము. మన ల్యాండ్ అమ్ముడు పోంగానే గోల్డ్ ఇడిపించుకోవాలని. అండ్ ఇప్పుడైతే స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోయినాం. గోల్డ్ పనైతే అయిపోయింది. ఇంటికెళ్ళేసి మోని పాపని మా అత్త దగ్గర పెట్టి మళ్ళీ వేరే పని మీద బయటికొచ్చినుండే. ఇంకా దారిలో ఈ రేగపళ్ళు కనిపించినాయి. ఇవంటే మా అక్కకి చాలా ఇష్టము. ఇవన్నా, జామకాయలన్నా, మామిడి పళ్ళన్నా మా అక్కకి చాలా అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పి బండి ఆపి మరీ కొనుక్కుంటుంది. దానికి ఎందుకో గానీ చాలా అంటే చాలా ఇష్టం. మళ్ళీ నాకివి తినబుద్ధి కావు. కొన్ని కొన్ని సోరగా ఉంటాయి కదా! నాకు అస్సలు తినబుద్ధి కాదు. కానీ మా అక్కకి చాలా ఇష్టం. సెలెక్టివ్‌గా తీసుకుంటది తను. తను తీసుకున్న పనులైతే మంచిగా ఉంటాయి. మా అక్కకి ఏ పనులైనా మంచిగా సెలెక్ట్ చేసి తీసుకోవడం వస్తది. నేనేమన్నా తీసుకుంటే అవసలు చండాలంగా ఉంటాయి. కానీ మా అక్క ఏదైనా సెలెక్ట్ చేసి తీసుకుంటే నిజంగా ఆ పనులు చాలా బావుంటాయి. జామకాయలు గూడా ఎట్లాంటివి తీసుకుంటే స్వీట్‌గుంటాయి మా అక్కకి తెలుసు. అవే చూజ్ చేసి తీసుకుంటది. ఇవి ఈ సీజన్‌లోనే వస్తాయి కదా! అండ్ వీటితో పాటు పెద్దగా ఉంటాయి. గంగరేగ పళ్ళు అంటాం వాటిని మేము. కానీ అవైతే ఈ అంకుల్ దగ్గర లేవు. ఇవి ఉన్నాయి గేంగులు అంటారు కదా! మేమైతే గేంగులు అంటాము. ఇవేమో 30 రూపీస్‌కి ఒక బంచ్ అంట. తక్కువ చెయ్యరంట. ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు. అందుకని చెప్పి అవి తీసుకోలే. ఇంకా రేగపళ్ళు తీసుకొనైతే ఇంటికి పోతున్నాము. ఇంకా ఇదేమో మాతృశ్రీ కాలేజ్. మా తమ్మునికి ఇందులో సీట్ వస్తే బావుండు. ఇంటికి దగ్గరలో ఉంటది అని అనుకున్నా నేను. కానీ రాలేదు మా తమ్మునికి. అండ్ ఇదేమో ఫేమస్ పార్లేజీ బిస్కెట్ ఫ్యాక్టరీ. ఇక్కడనే పార్లేజీ బిస్కెట్స్ తయారైతాయి. మా స్కూల్ డేస్‌లో 2 టైమ్స్ తీసుకెళ్ళిండ్రు ఈ ఫ్యాక్టరీ లోపలికి. మేము లైవ్‌లో బిస్కెట్ మేకింగ్ ప్రాసెస్ మొత్తం జూషినాము. బావుంటది. కానీ ఇప్పుడు అలో చేస్తుండ్రో లేదో ఔట్‌సైడర్స్‌ని. అప్పుడు స్కూల్ త్రూ వెళ్ళినామనమాట మేము. అండ్ ఇంటికొచ్చేసరికి మోని పాప వీళ్ళకి చుక్కలు చూపిచ్చిందంట. ఇంకా జానునైతే కొట్టిందంట. అదేంటో గానీ బాగా కొడతది మోని పాప. అండ్ ఇంకోటేమంటే గీరుతది ఇట్లా. ఆమెకి నెయిల్స్ మా అక్క రెగ్యులర్‌గా ట్రిమ్ చేస్తది. కానీ గ్రోత్ అదేందో చాలా ఉంటది మా మోనిషాకి. ఇట్లా ట్రిమ్ చేసినామో లేదో 2, 3 రోజులకు మళ్ళీ పెరిగిపోతా ఉంటాయి. ఇంకా మా అత్తనేమో పాపం పొద్దున్నుంచి రాత్రి దాకా కుడుతూనే ఉంటది. నేను ఆపు నువ్వు కుట్టొద్దు, కుట్టొద్దు అని చెప్తానే ఉంటా గానీ విననే వినదు నా మాట. మా అత్తకేమంటే స్పైన్ ప్రాబ్లమ్ ఉంది. దాని వల్లనే తను హాస్పిటలైజ్ అయినుండే. అండ్ దానికే మెడిసిన్ గూడా యూజ్ చేసింది. అండ్ ఫిజియోథెరపీ గూడా జరిగింది. ప్రస్తుతానికైతే మెడిసిన్ స్టాప్ చేసింది గానీ అప్పుడప్పుడు పెయిన్ వస్తా ఉంటది. అందుకని చెప్పి నేను మిషన్ ఎక్కనియను ఆమెని. కానీ ఈ మధ్యలో అస్సలు ఇంటలేదు. ఇంటి దగ్గర ఉంటే ఈమె ఇట్లనే చేస్తది. కనీసం ఏదైనా జాబ్ అన్నా చూసుకొని ఎళ్ళు గానీ ఈ మిషన్ మాత్రం కుట్టకని నేను ఆమెకి స్ట్రాంగ్‌గా చెప్తున్నా. అయినా ఇంటలేదు. మా అత్తకేమంటే జాబ్ చేయడం అలవాటనమాట. పెళ్ళికి ముందు నుంచి తను జాబ్ చేసింది. పెళ్లి తర్వాత గూడా జాబ్ చేసింది. ఈవెన్ రితిష పుట్టిన తర్వాత గూడా ఆమె ఎక్కువ రోజులు ఇంటి దగ్గర లేదు. ఒక 1 ఇయర్ అట్లా ఉందనుకుంటా. లెస్ దెన్ 1 ఇయరే ఉంది. దాని తర్వాత నుంచి మళ్ళీ జాబ్ కంటిన్యూ అయింది. ఆమె ఇంటి దగ్గర ఖాళీగా ఉండలేకపోతుంది. ఏదో ఒకటి చేస్తా అనేసి అంటుంది. నేను కుట్టకన్నా గానీ మళ్ళీ కుడుతుంది. ఏమనంటే ఎంతో కొంత పైసలైతే వస్తాయి గదా! అనేసి అంటుంది. ఆ ఎంతో కొంత వచ్చేది చూస్తున్నావు గానీ దానివల్ల ఏదైనా ఇష్యూ వస్తే హాస్పిటల్‌లో ఎంత పెట్టుకుంటున్నావు నువ్వు అది చూస్తలేవు అని చెప్పి ఈమెకి చెప్తానే ఉంటా. ఏదో ఒకటి అంటానే ఉంటా నేను. నా నోరు ఊకే ఊకోదు. నేను ఏదో ఒకటి అంటూనే ఉంటా.
తను స్టిచ్ చేసేటివి బాటమ్స్ అనమాట. అయితే ఈచ్ బాటమ్‌కి 20 రూపీస్ ఇస్తారంట. పొద్దున్నుంచి రాత్రి దాకా కుడుతది. మినిమమ్ 4 బాటమ్స్ కుట్టినా గానీ 100 రూపీస్ అన్న వస్తున్నాయా అట్‌లీస్ట్ అంటే లేదు. అయినా గానీ కుడుతది. అదేం పిచ్చో నాకు అర్థమే గాదు. ఏమనంటే "ఏం గాదు ఉట్టిగుండి ఏం చేయాలి" అనేసి అంటది. ఇంకా ఈమెకెట్లా చెప్పాలో గూడా నాకు ఒక్కొక్కసారి అర్థం గాక పిచ్చి కోపం వస్తది. అండ్ ఇక్కడైతే మా మౌని పాపకి చెప్పులు చూస్తున్నాము. ఇంటి ముంగటికి ఈ చెప్పుల బండి అంకుల్ వస్తారనమాట. మంచిగా రీజనబుల్ ప్రైస్‌కి ఇస్తారు. అంటే డైలీ వేర్‌వే ఉంటాయి. శాండిల్స్ లాంటివి అవి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అంకుల్ దగ్గర నుంచి. డైలీ వేర్‌వి అయితే మంచిగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్‌కి ఇస్తారు. మౌని పాపకైతే ఒక స్లిప్పర్ తీసుకున్నాం. మొన్న విశాల్ మార్ట్ నుంచి షూ తీసుకొచ్చిర్రు గదా! మా అక్క, బావ ఎళ్లి అవెక్కడనో పోయినాయంట. అట్లా అని చెప్పి మళ్ళీ ఇంటి ముంగటైతే తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే మా అక్క పుదీనా చట్నీ చేస్తుంది. నేను ఇట్లా పల్లీలు పులిహోరలో ఏస్తే తినను గానీ ఉట్టిగా ఫ్రై చేసిన పల్లీలైతే తింటా సపరేట్‌గా. నాకు చాలా ఇష్టము. ఆడ ఫ్రై చేసి పెట్టింది. అందులో సగం మొత్తం నేనే ఖతం చేసిన. మొన్న మార్కెట్‌కెళ్ళినప్పుడు తీసుకొచ్చినుండే పుదీనా అది ఫ్రిడ్జ్‌లో అట్లానే ఉంది. ఇంకా మా అక్కొస్తే అన్నీ సదురుతది గదా! ఇంకా లేని గ్రాసరీ ఐటెమ్స్ గూడా ఫిల్ జేసి పెడుతుంది. అండ్ పుదీనా జూషిందంట ఫ్రిడ్జ్‌ల. ఇంకా అట్లా అని చెప్పి చట్నీ జేసేసింది. చూడండి ఎంత మంచిగా చేసిందో. నాకు పచ్చడ్లంటే పిచ్చి అంటే పిచ్చి. తను ఎప్పుడు చేసినా పచ్చడ్లయితే నా కోసమే చేస్తది స్పెసిఫిక్‌గా. నాకు 365 డేస్ పచ్చడ్లు పెట్టినా హ్యాపీగా తినేస్తా నేను. నాకంత పిచ్చి పచ్చడ్లంటే. ఇంకా ఆమ్లా పికిల్ చేస్తా అన్నది మా అక్క కానీ చేయనే చేయలేదు. ఇంగ చూడండి మళ్ళీ ఎక్కింది ఈమె మిషన్ మీదకి. చెప్తే విననే వినదని అన్నా గదా! చూడండి జర్ర రెస్ట్ తీసుకుంది. ఖతం మళ్ళీ ఎక్కింది మిషన్ మీదకి. ఏదో ఎలాస్టిక్ ఏసి స్టిచ్ చేస్తుంది. పొద్దున్నుంచి ఎన్ని కుట్టినవు అనేసి అడుగుతున్నా. ఏం కుట్టలేను నేను ఇయ్యాల అంట. నేనన్నా మంచిగా సంజాయించి చెప్తా మా అత్తకి కుట్టకని. కానీ మా తమ్ముడైతే తిడతానే ఉంటాడు. "నువ్వు కుట్టనే కుట్టొద్దు పిన్ని" అని చెప్పి గట్టిగా ఒర్లుతాడు. ఎందుకంటే ఈమె చాలా సఫర్ అయిందనమాట ఆ స్పైన్ ప్రాబ్లమ్ వల్ల. మా తమ్ముడైతే కాలేజ్ నుంచి వచ్చేసిండు. వానికి హాఫ్ బాయిల్ ఏసిద్దామని చెప్పి మా అక్క కడాయి పెట్టింది. అందులో ఆయిల్ గూడా ఏసింది. ఆయిల్ హీట్ అయ్యేలోపు బాసనలన్నీ స్టాండ్‌లో పెట్టేస్తా అని చెప్పి పెడుతుంది. అయితే హాఫ్ బాయిల్ ఏద్దాం అనుకుంది కానీ ఇంట్లో అసలు ఎగ్సే లేవు. అండ్ మౌని పాపకి ఉగ్గు కొంచెం వాటర్‌లో ఏసి జరసేపు నానబెట్టి పెడతదనమాట. తర్వాత ఉగ్గు ప్రిపేర్ చేస్తది. ఒక సైడ్ రైస్ గూడా పెట్టేసింది. అన్నం కాంగానే వేడి వేడి అన్నంలా పచ్చడేసుకొని తిందాం అనేసి అనుకున్నా నేను. కానీ నేను అనుకున్న ఇప్పుడు ఏం జరగవు గదా! అన్నం అయిన తర్వాత ఏం చేసినా అంటే మా తమ్ముడు బయటికి తీసుకుపోయిండు నన్ను. ఇక్కడ చూడండి మా మౌని పాప ఎట్లా చేస్తుందో. మా అక్క ఆ టాయ్ తోటి ఆడుకుంటుంది గదా! ఇంకా ఆ టాయ్‌ని తన చేతుల నుంచి లాగేసుకుంటుంది చూడండి. ఇప్పుడనే గాదు ఎప్పుడూ ఇట్లనే చేస్తది. ఆ టాయ్‌ని మనం తీసుకొని దాన్ని ముద్దాడితే ఎంటనే మన దగ్గర నుంచి గుంజుకుంటది. పప్పా పోలీస్ తాతకి హాయ్ చెప్పు. పోలీస్ తాతకి హాయ్ చెప్పు. అక్కడ పెడతా కొట్టు. కొట్టు కొట్టు మంచి ప్రిన్స్ గాని కొట్టే. ఆ బొమ్మ పేరు ప్రిన్స్ అనమాట. అయితే మా తమ్ముడు చెప్తుండు చూడండి ప్రిన్స్‌ని కొట్టు కొట్టు అని. మా మోనిషా ఏం చేస్తదంటే మమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేస్తది. ఎప్పుడైనా మేము సాడ్‌గా ఉంటే గూడా తన చేష్టలతోటి తను చేసే లిటిల్ లిటిల్ థింగ్స్‌కి ఆటోమేటిక్‌గా మూడ్ అనేది చేంజ్ అయిపోతది. హ్యాపీగా అనిపిస్తది. చాలా అంటే చాలా ఎంటర్‌టైన్ చేస్తది అందరిని. అండ్ మధ్యాహ్నం పూట ఎక్కువ సేపు నిద్రపోతే రాత్రికి తనకి నిద్ర పట్టదనమాట. మస్తు నవ్విపిస్తా ఉంటది. ఏమేమో మాట్లాడుతా ఉంటది. ఏమేమో చేసి ఫుల్లు నవ్విపిస్తా ఉంటది. అండ్ ఇక్కడైతే ఉగ్గు అయింది. కొంచెం చల్లారబెట్టేసినాము. ఇంక తినిపిస్తున్నామనమాట. తినిపిస్తుంటే చూడండి ఎట్లా చేస్తుందో అస్సలు తినట్లేదు. ఇంకా సోనాలి వచ్చినుండే. మోనిషా వస్తే సోనాలి పక్కా వస్తది తనని ఎత్తుకోనీకే. కానీ మోని పాపనేమో పోదు. ఎవ్వరి దగ్గరికి పోదు. ఎవరి దగ్గర పోయినా గానీ ఆళ్ళని కొట్టేసి గిచ్చొస్తదనమాట. తినుమంటే అస్సలు తినట్లేదు చూడండి ఎంత సతాయిస్తుంది. మా మోనిషాకి ఒక అలవాటుందనమాట. ఎవరైనా చున్నీ యేసుకుంటే ఇంక వాళ్ళెంబడే ఉంటది. నేను చున్నీ యేసుకొని బయటికెళ్తున్నా అనంటే ఇంక నా దగ్గరనే ఉన్నది. ఇప్పుడు నోరు తెరుస్తుంది చూడండి. అప్పటి వరకే అసలు నోరు తెరవట్లేదు. నేను స్పూన్‌లో ఉగ్గు పెట్టుకొని నోరు తెరవెడితే అసలు తెరవట్లే. ఇట్లా టైట్‌గా పట్టేసుకుంటుంది లిప్స్‌ని. ఇప్పుడు నేను బయటికెళ్తున్నా అని చెప్తే తిన్నది. అండ్ మా తమ్ముడేమో ఇంత సలిలా, ఇంత రాత్రి ఇప్పుడు ఈ టైంలో కటింగ్ చేయించుకుంటా అనేసి అంటుండు. నేను ఈ టైంలో పోవద్దు అనంటే నువ్వు కూడా నా ఎంబడి రా అని చెప్పి ఇంకా నన్ను కూడా బయటికి తీసుకొని వెళ్తుండు చూడండి. మా స్ట్రీట్‌లో ఉన్న షాప్స్
అన్నీ వదిలేసి సరూర్ నగర్ దగ్గరికి తీసుకొచ్చిండు ఆల్మోస్ట్. మా తమ్మునికి నిజంగా పిచ్చి పట్టింది. మా స్ట్రీట్‌లో కూడా మస్తుగా ఉన్నాయి కటింగ్ షాప్స్. కానీ అక్కడ కాకుండా నేను ఇక్కడనే చేయించుకుంటా, నాకు ఇక్కడనే నచ్చుతదని చెప్పి ఈడికి తీసుకొచ్చిండు. ఈ కటింగ్ షాప్ ఏందండి బాబోయ్! ఇంత మంచిగా ఉంది. అసలు మా ఇంటి దగ్గర అయితే ఇట్లా లేవు. ఇందుకా వీడిక్కడ పోతుండు అని అప్పుడు అర్థమైంది నాకు. నేనేమో ఇక్కడ సోఫా మీద కూర్చొని వెయిట్ చేస్తున్నా. ఆయన లోపలికి పోయి కటింగ్ చేయించుకుంటుండు. సెలూన్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. నేనిక్కడ పిచ్చిదాని లెక్క కూర్చొని వెయిట్ చేస్తున్నా. ఇక్కడ వీళ్ళు ఆఫర్స్ పెట్టిండ్రు. రీజనబుల్ ప్రైసెసే అనిపిచ్చింది నాకు. నేను ఇంత పెద్దగా ఉంది గదా ఈ షాపు, ఎక్కువ పైసలు అనేసి అనుకున్నా. కానీ రీజనబులే అనిపిచ్చింది. మా ఇంటి దగ్గర గూడా ఆల్మోస్ట్ ఇంతే తీసుకుంటారు. వితిన్ మినిట్స్‌లల్లనే ఈయన కటింగ్ చేయించేసిండ్రు. ఎందుకంటే ఈయన పెద్దగా ఏం కటింగ్ చేయించుకోలేదు. ఏందో వేషం యేసుకొని వచ్చిండు లోపలికి పోయి. ఇదేంది అంటే కొత్త స్టైల్ అంటుండు. ఆయన లోపల చూడండి సెలూన్ ఎంత మంచిగా ఉంది. నాకైతే మస్తు నచ్చింది. అసలు కొత్తగా కట్టినట్టుండ్రు ఇది. చాలా అంటే చాలా బాగుంది సెలూన్ అయితే. అండ్ బయటికైతే వచ్చేసినాము. ఈయన ఎప్పుడు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా వినడు కటింగ్ విషయంలో. నేను చిన్నగా చేపించుకోరా, ముద్దుగుంటావు, మంచిగుంటావు అంటే అసలు నా మాటనే వినడు. వెనక సైడ్ అయితే అసలు ఏం హెయిర్ కట్టే చేయించుకోలేడు అసలు. ఏందో సైడ్‌కి ఇంత కట్ చేయించుకుండు. కొంచెం లైట్‌గా షేవింగ్ చేసుకొని వచ్చేసిండు. అయిపోయింది కటింగ్ అంటుండు. అండ్ ఇక్కడ నుంచైనా చక్కగా ఇంటికి తీసుకుపోవాలిగా, పెట్రోల్ అయిపోయింది అని చెప్పి పెట్రోల్ దగ్గరికి తీసుకొచ్చిండు. అండ్ ఇక్కడైతే పెట్రోల్ ఫిల్ చేసుకొని ఇంక ఇంటికెళ్ళిపోయినాం. ఫుల్లు చలి పెడుతుంది. అసలు ఘోరాతి ఘోరంగా ఉంది చలి. ఇంకా నేను కాల్ చేసి చెప్పిన గీజర్ ఏమని. ఈమె నాకేమో తీసుకురమ్మని మెసేజ్ పెట్టింది. ఏంటివో ఎరేజర్స్ అంట, పెన్ ఎరేజర్స్. అవి దొరకలేవు. దొరకలేవంటే మొహం మార్చుకుంది మళ్ళీ. అండ్ ఈయన చూడండి వెనక సైడ్ అసలు కటింగే చేయించలేడు. అవి ఇప్పటి మట్టుకి మంచిగుంటాయి మనీ. ఆళ్ళు ఏందో ఏసి దువ్వుతారు కాబట్టి బాగుంటాయి. నెక్స్ట్ డే నుంచి చండాలంగా ఉంటది అన్నా గానీ వినడు. అండ్ ఇక్కడ చూడండి ఆయనకి ఈళ్ళిద్దరూ సేవలు చేస్తున్నారు. తల్లేమో బకెట్‌లో వాటర్ తీసుకుపోయి ఇచ్చింది వేడి నీళ్ళు. కూతురేమో పోయి మగ్గిస్తుంది. తల్లి పిల్లలతోటి సేవలు చేయించుకుంటుండు మా తమ్ముడు. అండ్ మా రితిషానేమో టవల్ తీసుకెళ్ళి ఇస్తుంది. మా తమ్ముడు కటింగ్ చేసుకుంటే ఆయనకి ఇవన్నీ సేవలు చేయాలన్నమాట. లేకపోతే లోపలికొచ్చేస్తా అంటాడు అట్లనే స్నానం చేయకముందుకు. అందుకని ఆయనకి హాట్ వాటర్ బయటనే ఇచ్చేస్తాము. సో దట్ అక్కడ ముంగట ఉంది కదా బాత్రూమ్, అందులో స్నానం చేసుకొని వస్తాడని. అండ్ మా రితిష అయితే అలిగింది. అదేమో తీసుకురమ్మని మెసేజ్ పెట్టింది. అవి దొరకకపోతే నేనేం చేయను. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత మా అక్క అన్నం పెట్టించింది. వేడి వేడి అన్నంలో తిందాం అనుకున్నా కానీ చూడండి చల్లగా అయిపోయిన అన్నంలో తింటున్నా. నాకు పచ్చళ్ళు అంటే ఇష్టము. ఇంక పచ్చళ్ళు ఉన్నప్పుడు అన్నం ఎట్లున్నా తినేసేస్తా నేను. మొత్తానికి ఈ వీడియో తీసిన రోజు మార్నింగ్ అయితే కొంచెం టెన్షన్ తోటే లేచిన నేను. ఏమవుతుందా ఏమో అక్కడ గోల్డ్ దగ్గర అని చెప్పేసి. కానీ ఆ ఇష్యూ అయితే సాల్వ్ అయిపోయింది. డే మంచిగానే గడిచింది. అండ్ డే ఇట్లా ఎండ్ అవుతుంది. అందరం పండుకుందామని చెప్పి ఇంకా హాల్లోనే బిస్తర్ వేసుకున్నాము. హాల్లోనే పండుకుంటాం మేము. హాల్లో అయితే అందరం కలిసి పడుకోవచ్చు అని చెప్పి ఇంకా మా మోనిషా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. మోనిషా రితిష ఇద్దరు ఎంటర్టైన్ చేస్తున్నారు. అది బెలూన్ ఉండే కదా దాంతోటి ఆడుకుండ్రు జరసేపు. మళ్ళీ ఈ ప్రిన్స్ గానితోటి ఆడుకుంటుండ్రు. ఈ ప్రిన్స్ గాని బొమ్మ మాకు ఎక్కడిది అంటే మా వినోద్ మామ ఉన్నారు కదా రితిష వాళ్ళ డాడీ, వాళ్ళ ఫ్రెండ్ యూఎస్ నుంచి తీసుకొచ్చిండ్రు అనమాట రితిష కోసం. యాక్చువల్లీ రితిష అప్పుడు చిన్న ఉండే కానీ రితిష ఎప్పుడు ఆ బొమ్మతోటి ఆడలే. మోనిషా ఇంత ఆడుకుంటుంది ఆ బొమ్మతోటి కానీ రితిష ఎప్పుడు ఆడలేదు. ఇంకా మా అక్క అయితే రేపు మార్నింగ్ కోసము బెండకాయలు కట్ చేసి పెడుతుంది. మార్నింగ్ బెండకాయ కర్రీ చేస్తుందంట. మా రితిష ఏమంటే టాయ్స్ తోటి ఆడదు కానీ తన దగ్గర ఒక టాలెంట్ ఉంది. అదేమంటే ఎలాంటి టాయ్స్ అయినా ఖరాబ్ చేసే టాలెంట్ ఉందనమాట. మంచిగా స్కెచ్ అన్న పెన్ అన్న ఏదన్నా తీసుకొని ఆ బొమ్మకి ఇష్టం వచ్చినట్టు పెన్ గీతలు గీస్తుంది. అండ్ మా ఇంట్లో అయితే ఒక్క వాల్ కూడా వదలకుండా ప్రతి ఒక్క వాల్ మీద పెన్ను గీతలు గీసింది. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు అడుగుతారు ఏంటి పెన్ను గీతలు అని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి బెండకాయని మొత్తం మొహానికి పెట్టేసుకొని ఎట్లా భయపెట్టిస్తుంది నన్ను. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.